అరిసెలు తయారు చేసే విధానం. 1 కేజీ బియ్యము, రేషన్ బియ్యం అయినా సరే షాపులలో దొరికితే అరిసెల కంటే తెచ్చుకొని అవి నానబెట్టి బాగా 2 సార్లు కడిగి వంపి ఒక 24 గంటలు నానబెట్టాలి. మళ్ళీ ఒక 6 గంటలకు ఒకసారి నీళ్ళు మార్చుతుండాలి, వాసన వస్తాయని. మార్చి అక్కడ పట్టే గిన్నె పట్టించుకొని ఇంటి దగ్గరికి వచ్చి ఆ పిండి ఆరిపోకుండా పిండి అంతా తీసి ఆ కవర్లోకి వెళ్ళి ఒక బేషన్లైనా సరే మనం పట్టించుకొచ్చిన దాంట్లోనైనా ఒత్తి పెట్టి ఆవిరి పోకుండా వేడి చల్లారకుండా మంచిగా పెట్టి బెల్లం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి బెల్లం మంచిగా అంతా తురుముకోవాలి చాకుతోని. చిన్నగా తురుమాలి అంతా. చిన్నగా అయినాక ఒక బగోని పెట్టి స్టవ్ ముట్టించి బగోని పెట్టి ఒక్క చిన్న చాయ్ గ్లాసు పోయాలి నీళ్ళు, పాకం ఎక్కువైపోతుంది. ఒక చాయ్ గ్లాసు నీళ్ళు పోసి బెల్లాన్ని మంచిగా మనం కలుపుకోవాలి. అంతా కరిగిన దాకా కలపాలి. కలిపినాక ఇంకొక పెద్ద బగోన్లకు మనం చెత్త గిత్త ఏమైనా ఉసుక గిసుక ఉంటే ఉడబోసుకోవాలి. చాయ్ జాలితో ఉడబోసుకొని మళ్ళీ పెట్టి ఇలాచీల పొడి కొట్టుకొని ఆ ఇలాచీల పొడి వేసి మనం బెల్లం పాకు వచ్చేటట్టు కలుపుకోవాలి. మంచిగా పాకు రావాలి. మళ్ళీ ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకొని పాకు వస్తుందా వస్తలేదా మనం వాళ్ళు లేచి చేతితో ఇట్లా ఉద్దలాగా చూడాలి. చూసి వచ్చి పిండి ఇప్పుడు తెచ్చిన పిండిని మనం బగోన్లో ఒకరు పోస్తూ ఒకరు కలపాలి. ఇద్దరుంటేనే అవుతుంది, ఇది ఒకరికి కాదు. ఒకరు పోస్తుండాలి. మంచిగా ఇట్లా పిడికిలతో పట్టుకొని ఇట్లా మంచిగా జాలు వార్చి ఒక గంటతోని గట్టిగా సలాకితో కలపాలి. ఉండలు రాకుండా కాడికి ఉండలు రావద్దు. ఉండలు వస్తే అరిసె అనేది విరిగిపోతుంది. మంచిగా మంచిగా పట్టుకొని గట్టిగా కలపాలి. మంచిగా లూజ్ అవుతుంటుంది పిండి. మనం పిండి ఎంత పడితే అంత తగినంత మిగిలితే పక్కకు పెట్టుకోవాలి. ఆ పాకానికి సరిపోయేంత పిండి పోసుకొని కలుపుతూ ఉండాలి. ఉండలు ఇచ్చుకపోయేటట్టు ఒక అర్ధగంట సేపు, 10 నిమిషాలు, పావు గంట మనం ఆ ఉండ ఎంతవరకు అయితే క్లీన్ అయిపోతుందో మంచిగా కరిగిపోతుందో ఆ ఉండ వచ్చిందాక కలుపుకోవాలి. మంచిగా కలిపినాక ఆ ముద్ద అనేది తయారైపోతుంది. మంచిగా కలపాలి. కలిపితేనే ఆ ఉండలు అనేది ఇచ్చుకపోతాయి. బెల్లం పాకు అవన్నీ ఒక మంచిగా ఇట్లా వస్తుందా లేదని చేయి పెట్టి చూసుకోవాలి మనం కలిపి. ఇక ఇప్పుడు తయారవుతుంది చూడు మంచిగా పాకం వచ్చేసింది. అరిసెకు ముద్ద పిండి తయారైపోయింది. మంచిగా కలుపుకోవాలి. కలిపి మనం చేయి పెట్టి ముద్ద వస్తుందా వస్తలేదా ఆ ముద్ద అనేది మనం చూడాలి. అరిసె వస్తుందా వస్తలేదా మనకు అప్పుడే తెలిసిపోతుంది. ఇక వస్తుంది, రెడీ అయింది. అలాగే కొంచెం మనం నెయ్యి తెచ్చుకొని ఇంట్లో ఉన్నా కొనుక్కొచ్చుకొని అయినా మనం నెయ్యి పోస్తే మీరంగా ఆరిపోదు పిండి. నెయ్యి పోసి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. అంతా లోపలికి నెయ్యి అనేది పడుతుంది. స్టవ్ ముట్టించి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. పల్లి నూనె కాకుండా సన్ఫ్లవరో ఏదో పీడమో మీకు నచ్చిన నూనె పోసుకొని మంచిగా ఒక కవరు, బట్టల కవర్ ఉంటుంది, ఆ కవర్ పెట్టి నూనె ఆయిల్ అయినా అంటించచ్చు, బెల్లం పాకమైనా అంటించుకొని ముద్దలు చేసి అప్పలు ఒత్తాలి. ఒత్తి నూనె వేడైందని చూసుకోవాలి. ఒక చిన్న ముద్ద వేసి టేస్ట్ చేసుకోవాలి. కాగిందా కాగలేదా వస్తుంది, నూనె కాగుతుంది. కాగినాక మన పెద్ద అప్పలు వేయాలి. వేసిన తర్వాత అరిసెలు వస్తున్నాయి చూడండి, ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఒకటికొకటి అత్తుకోకుండా ఒక్కొక్కటి వేయాలి. నేను 3 వేసినా కానీ మీరు ఒక్కొక్కటి వేసుకోవచ్చు మెల్లగా. అత్తుకోకుండా ఏ దానికి విడివిడిగా చెంచాతోని ఇట్లా పైనే అంటుండాలి. బాగా ఇట్లా నూనెలనే లోపలికి కాకుండా ఆ అరిసె తలగకుండా విడివిడిగా ఉండేటట్టు మెల్లగా ఇట్లా మళ్ళీ వేస్తుండాలి. ఎర్ర రంగు వస్తుంది చూడండి. ఆ రంగు వస్తేనే అరిసె అనేది కాలినట్టు. మనకు అరిసె అనేది టేస్ట్ ఉంటుంది తిననీకి కూడా. రెడ్ కలర్లో అరిసె కాలిందా కాలేదా చూసుకొని మంచిగా నూనె అంతా కారిందాకా ఒత్తాలి. 2 చెంచాలు పెట్టి నడమ ఇట్లా ఒత్తినా సరే, ఒకటి జాలి గిన్నె ఉంటుంది అందులో వేసి ఒత్తుకున్నా సరే, 2 జల్లిగంటలు పెట్టి ఒత్తి ఇట్లా మనం గిన్నెలో పెట్టుకొని ఒత్తుకున్నా సరే మన ఇష్టం. ఎట్లనైనా ఒత్తుకోవచ్చు. నూనె వెళ్ళిపోయేది చూడాలి అరిసెకు. వెళ్ళిన తర్వాత అన్నీ అట్లనే కతిమ ముద్దలు కూడా అన్నీ అట్లనే అతుక్కోకుండా ఒకటికొకటి ఒకదానిపై ఒకటి పడకుండా అతుక్కోకుండా స్పూన్తో కలుపుకొని ఇట్లా మళ్ళీ వేసుకొని తీసుకొని ఉన్న కతిమ పిండి కూడా మొత్తం అట్లనే చేసుకోవాలి. అట్లా చేసుకున్న తర్వాత ఒక బగోన్లో వేసుకొని ఆ పేపర్కి అంతా నూనె పీల్చుకుంటుంది.